సాంగ్ అంటే మేడం గారికి ఇష్టం అన్నమాట. మిగతా వాళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండాలంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. చప్పట్లు రైట్ ఓకే. ఎందుకంటే మీ చప్పట్లే మా కళాకారులకు సరికాల దుప్పట్లు. సో ఏంటంటే బాబు నీకు ఎవరంటే ఇష్టం, ఏ దేవుడంటే ఇష్టం అని చెప్పి మీరు అందరూ అందరిని అడిగారు కదా, నీకెవరంటే ఇష్టం అని చెప్పి ఒక ఆవిడ వేసి నన్ను అడిగింది. అప్పుడు నేను చెప్పాను నాకు మా ఆవిడంటే బాగా ఇష్టమండి, ఆవిడే నా ఇష్ట దైవం అని చెప్పాను. ఎందుకంటే నేను ఇట్లా ప్రోగ్రామ్ చేసి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి 1 గంట అవుతుందండి, నా కోసం భోజనం చేయకుండా అలాగే ఉంటాను మా ఆవిడ. ఇప్పుడు చప్పట్లు కొట్టాను మా ఆవిడ కోసం, నా కోసం భోజనం చేయకుండా అలాగే ఎందుకు తెలుసా, ఆవిడ వంటరాలు నేనే చేసి పెట్టాలి కాబట్టి. ఇప్పుడు కూడా చప్పట్లు కొట్టచ్చు, ఇది కరెక్ట్ అమ్మా. లేదు గణకి కల్పన లేదు, గుడి కంటని కర్మటి సంధ్యారాగం, అదేంటి అమ్మ నాన్న తమిళమాయి, తర్వాత సిరిసిరి మూవలు, దుర్గమంటారు, కలవాణి కూడా. వావ్ సూపర్ అండి. అంటే ఇన్ని సీరియల్ చూస్తారా, టైటిల్ చూసి ఎందుకు పెడతారా? కంప్లీట్ గా సబ్జెక్ట్ ఇవాళ జరిగింది రేపేం జరిగిందో కూడా గెస్ట్ చేస్తారనుకుంటా. హలో హలో హాయ్ నమస్తే. తీసుకెళ్తావు నాని డాడీ. హాయ్ 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 నమస్తే. హలో హాయ్ హలో నమస్తే. హాయ్ నమస్తే. పిల్లలు తీసుకొని రావాలి. ఇప్పుడు ఊటుకుని వారి రిసెప్షన్ ప్రోగ్రామ్ కి చేసిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దయచేసి ఇంకెవరైనా అక్షంతలు వేసేవారు ఉంటే స్టేజ్ మీద ఉన్నటువంటి నూతన ఉద్యోగులకు అందరూ కూడా డిన్నర్ చేసి ఊటుకుని వారి ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. వచ్చారా లేడీస్? కమాన్. పిల్లలు లేడీస్ తీసుకురావాలని చెప్పాను. ఎందుకు తీసుకురావాలో ఇక్కడికి వచ్చినాక చెప్తాను నేను. రండి. వచ్చి 4, 5, 10 మంది గుంజుకొని వచ్చాము, రమ్మని చెప్పింది మేమే, అందుకనే రండి. కమాన్ అందరు రావాలి. ఓ మీ పాప చెప్తాం, ఆల్సిందే. ఆగండి 1 నిమిషం ఆగండి. బాయ్స్ మా కొరియోగ్రాఫర్ ఎక్కడ? మీకేనండి, అందుకేగా మీరు పిలిస్తే రారు కదా, ఇలా అయితే వస్తారు. దేశానికి అభివృద్ధి దాతలు పిల్లలు మీరు వెళ్ళండి. యూ గో టు యువర్ ప్లేస్, గో టు యువర్ ప్లేస్. అమ్మా మీరు రండి, మీరు అన్నారు అట్లా అమ్మా రండి. నాగేంద్ర గారు ఉన్నారా? ఇదండి, ఏం కదలండి. ఎలా పిలుస్తారు నాగేంద్ర గారిని? హాయ్ అంటారా? ఏమంటారు? నెక్స్ట్ మీకు తెలిసినటువంటి 4-5 స్టెప్లేం కాదు, 4-5 స్టెప్లేం కాదు. ఒక్కసారి దయచేసి నిలబడితే మీకు చెప్తాను. ఇంకా అనుష, నాకు మైక్ ఇచ్చి మీరు పారిపోయి మీ పేరు ఇక్కడ వచ్చేసేయాల్సిందే. రండి రండి రండి, రావాలి. ఎంతమంది అయ్యా? చిన్న డాన్స్. నౌ ర్యాంప్ వాక్ వదిన భక్తులు కానీ అంతాలు కానీ ఉంటే సరదాగా ఒక చిన్న సాంగ్ వస్తుంది, అక్కడికి వెళ్ళి ఇక్కడ రావాలంటే నడుచుకుంటూ రావాలంటే అంతే వెరీ గుడ్.
వాక్ అంటే ఒకసారి రౌండ్ చేయండి, అంతే సింపుల్. ఇలా మరొకసారి ఒక 10 సార్లు చేయండి, అయిపోతుంది. ఒక్క 10 సార్లు చేయండి, 10 సార్లు చేస్తే కొంచెం వావ్. రెండు చేతులు వావ్. కెమెరా అంటే చిన్న స్టెప్ అంటే కొంచెం రండి. కెమెరా కెమెరా అంతే. వెలుగు సూపర్. అది కింద భోజనం అది, అందుకనే తప్పకుండా వస్తున్నారు. జాగ్రత్త అమ్మా. సూపర్ గా చేస్తారు. ఇంత బ్యూటిఫుల్ ఎవరైనా చేస్తారు అసలు? వావ్, ఎలా చేస్తే అలా చేస్తున్నారు. అరే ఇంత స్టైలిష్ గా చేస్తారు. అరే డాన్స్ కూడా వస్తున్నారు. వావ్. అలాగే జెంట్స్ బంగారు ఆభరణాలు జాగ్రత్త. రావాలి పట్టు తీరనే కట్టుకున్నా కట్టుకున్నలో కట్టుకున్నా ఇట్టి బొట్టే పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా నడుముకు వడ్డాణం పెట్టుకున్నా ఇట్టి సుక్కనే పెట్టుకున్నా పెట్టుకున్నలో పెట్టుకున్నా నీకు నువ్వు వస్తావురో నువ్వు యాడకు వస్తావురో చెయ్యిని చెయ్యికిస్తానురో అడుగుని అడుగులేస్తానురో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇంటి వస్తారా నీ వెంట నీ బుల్లెట్ వండకి వచ్చే తప్ప గొడుగు గొడుగు గొడుగని అందాల చూపి తప్ప చిక్కు 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 నీ బుల్లెట్ వండకి వచ్చే తప్ప గొడుగు గొడుగు గొడుగని అందాల చూపి తప్ప చిక్కు 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 తర్వాత మా సత్యనారాయణ గారు, శివకామేశ్వరి గారు వేయాలండి డాన్స్. వాళ్ళది డూయట్ సాంగ్ ఒకటి ఉంది. అక్షంతతో ఆశీర్వాదం చేస్తున్నా కోరుతున్నాం.
వీళ్ళ నలుగురికి మాత్రం జస్వంత్ శ్రీరామ్ గారు నవ్య గారికి వీళ్ళ కోసం ఈ పాట ఉడైతాంది రాజీగో ఉడైతాంది రాజీగో పల్సర్ బైక్ మళ్ళీ ఇది రాని బస్. ఓకే. మెగాస్టార్ చిరంజీవి రాక్షసుడు చిత్రం నుంచి మళ్ళీ వీళ్ళు బంధువులు చుట్టాలు కుటుంబ సభ్యులు అయినా మీకోసం పాడబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కుమారం ఇది వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గించాలి. జస్వంత్ శ్రీరామ్ గారి యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి డ్రెస్సింగ్ సాంగ్ చేస్తున్నారు. ఒక ఫోటోగ్రాఫ్ ఇంకా డిన్నర్ చేయనటువంటి వాళ్ళు వెంటనే వెళ్ళి డిన్నర్ చేసి వచ్చినటువంటి వాళ్ళు కూర్చొని ప్రోగ్రామ్ తెలియజేస్తున్నారు. ఇంకా కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి, గేమ్స్ కూడా ఉన్నాయి, ఎవరు కూడా మిస్ కావద్దు. కొంతమంది పంచదార బదులు ఉప్పు కూడా వేస్తారండి, తీయగా ఉండదు. అసలు ఏం చేయాలి మనం? టేస్ట్ కోసం వేయాలి, బెల్లం వేయాలా? పాయసం తీయగా ఉండాలంటే ఏం చేయాలి? ఉప్పు వేయాలి. అది ఆన్సర్ అంటే అది కరెక్ట్. పాయసం తీయగా ఉండాలంటే ముందు తయారు చేయాలండి, చేస్తేనే కదా తీయగా ఉండాలా చేదుగా ఉండాలని తెలుస్తుంది. ఓకే రైట్. ఐస్ వాటర్ ఎలా ఉంటాయి? జెన్సన్ అని చెప్పారా? జెన్సన్ గుర్తుకొచ్చింది. ప్రోగ్రామ్ చేస్తుంటే ఒక ఆయన, అయ్యా బాబు నీ దగ్గర ఉన్నటువంటి పర్సులో పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ ఫ్యామిలీతో ఉన్న ఫోటో తీసుకురండి అని చెప్పా. అందులో ఒక ఆయన లేసి వచ్చి రేషన్ కార్డు పట్టుకొని వచ్చాడు. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు, పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు సెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి సొట్టు నీడలోన కుర్రకు
కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు గుడ్డల తిరిపోయేలా ఢండన కరమోగినట్టు చెవులు సిల్లు పడేలాగా కీసు పిట్ట కూసినట్టు చేలు సిక్కలేసేలా ఎప్పారం సాగినట్టు కాలు సిండు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు సొరట పట్టేలా వీరంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 ఊర నాటు 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 గట్ట పారలాగా చెట్ట నాటు 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 కపోతలాగా తిక్క నాటు భూమి తత్తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు 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 అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా డుముకులాడేలా దూకేనో సరాసరి నాటు నాటు నాటు
ఖుషి నువ్వు కనపడితే ఖుషి